యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం అనంతారం గ్రామ పంచాయతీ పరిధిలోను కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు పార్టీ సీనియర్ నాయకులుగా కొనసాగుతున్నారు కుమ్మరికుంట్ల స్వామి గారితో ఉన్నాం. ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా అమలవుతుందో ఈ గ్రామ పంచాయతీలో వారి మాటలను అడిగి తెలుసుకున్నాం. నమస్కారం స్వామి గారు. నమస్కారం. సో ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు నిరుపేదలకు ఏ విధంగా అందుతున్నాయంటే ఏం చెప్తారు? చాలా వచ్చినాయి ఇప్పటి వరకు. 6 గ్యారంటీలో దాదాపు 75% అమలు చేశారు. అందులో ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత రైతులకు రుణమాఫీ ఏకకాలంలో, తర్వాత రైతులకు కూడా మన రైతు బంధు వాళ్ళ రకాల అభివృద్ధి పనులు అయితే సీఎం ద్వారా కానీ మా ఎమ్మెల్యే ద్వారా కానీ గ్రామానికి చెందుతున్నాయి, ప్రజలకు కూడా చెందుతున్నాయి. ప్రజాపాలన ప్రతిపాలనలో ఎంతవరకు అభివృద్ధి జరిగిందంట? చాలా వరకు జరిగింది. చూడండి, గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్కు 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్కు చాలా వ్యత్యాసం ఉంది. వాళ్ళు మాటిచ్చి పనులు చేయలేదు, వీళ్ళు మాటిచ్చి అమలు చేస్తారు. ఇక్కడ అంటే ప్రభుత్వం కేంద్ర నిధులే వస్తున్నాయి గ్రామ పంచాయతీలకు, రాష్ట్ర నిధులు రావట్లేము అంటున్నారు. మరి దీనిపై మీరేమంటారు ఒక సీనియర్ నాయకులు? రాష్ట్ర నిధులు కూడా వస్తున్నాయి. మేము కూడా గత సీజన్లో గ్రామ పంచాయతీలో ఉన్నాం. గవర్నమెంట్ స్టేట్ ఫండ్ కూడా గ్రామ పంచాయతీలకు వస్తుంది. కాకపోతే ఏంటంటే కొంచెం లేట్ విటాటు. ఏదైతే ప్రతిపక్ష సర్పంచులు గెలిచిన కాడ, అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, గెలిచిన దగ్గర అధికార కాంగ్రెస్ పార్టీ సర్పంచులను విస్మరిస్తుంది, అసలు అభివృద్ధికి నిధులు సహకరించడం లేదని అంటున్నారు. ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఏం చెప్తారు మీరు? ఏది ఎక్కడ అవసరమో దాన్ని గుర్తించి అక్కడ ఇస్తారు. అన్ని గ్రామాలకు ఇస్తారు. ఒకే దఫలో అన్ని గ్రామాలకు కావాలంటే కూడా కావు. మహిళా భవన్లు ఉన్నాయి, 10 గ్రామాల్లో నడుస్తున్నాయి. సెకండ్ విడత ఇంకో 10 గ్రామాలకు ఇస్తారు. ఈ గ్రామ అభివృద్ధి విషయంలో కావచ్చు, సంక్షేమ ఫలాలు అందే విషయంలో కావచ్చు, ఎమ్మెల్యే ప్రభుత్వం విప్పు కూడా కొనసాగుతున్నారు. బీర్ల ఎమ్మెల్యే గారి సహకారం ఏముంది? ప్రజలకు ఎట్లాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు? చాలా వరకు ఆయన ఇక ఒక మాట చెప్పాలంటే ఆయనను బీర్ల ఎమ్మెల్యే అంటారు, నీళ్ళ ఎమ్మెల్యే అంటారు. ఇంకోటి ఏంటంటే ఆయన పనిపూర్వం. పొద్దున లేస్తే జనంలోనే ఉంటాడు, జనంతోనే మమేకమే తిరుగుతాడు. మార్నింగ్ వాక్ కానీ ప్రజా సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏది అవసరమో పార్టీలు చూడకుండా పార్టీలకు అతీతంగా పనిచేసే నాయకుడు మా బీర్ల ఎమ్మెల్యే. ఇప్పుడు బీర్ల ఎమ్మెల్యే గారు ఇక్కడ ఈ ఆలేరు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి సాధించింది? ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, రైతులకు వ్యవసాయ రంగం విషయంలో కావచ్చు, మహిళలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, వికలాంగులకు ఎలాంటి ప్రోత్సాహం అందిస్తుంది? రైతులకైతే చాలా వరకు మేలు చేసిండు. ఒక 10 సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్కరోజు కూడా మాకు వాగులో నీళ్ళు రాలేదు. లేదు, గంధమల్ల రిజర్వేయర్ నుండి మాకు వాగులకు నీళ్ళు ఇచ్చి మా పంటలు ఎండిపోకుండా వాగు ఉన్న రైతులందరినీ కూడా ఆదుకుంటున్నాం. మా చెరువు కూడా చెర్లకు కూడా నీళ్ళ కాలువ లేకుంటే కూడా మన సొంత నీళ్ళతోటి చేయించుండి కొంచెం పని మిగిలి ఉంది. అది కూడా కంప్లీట్ చేస్తాను మాట ఇచ్చాను. చెర్లకు కూడా నీళ్ళు ఇస్తుంది. రైతులకు కూడా చాలా వరకు నీళ్ళు ఇస్తుంది. ఎమ్మెల్యే గారి చొరవ ఏ విధంగా ఉంటుంది? ప్రజలు పోతే ఆ సమస్యల పట్ల ఎట్లా స్పందిస్తారు? ఎమ్మడి స్పందిస్తాడు. ఏ విషయంగానే ఎమ్మడి స్పందిస్తాడు. ఇది అవుతుంది, ఇది కాదు అని కూడా అక్కడనే చెప్పిస్తాడు. కాని విషయాలు కూడా తీసుకోకపోయినా ఆయన దగ్గర ఆయన పట్టించుకోడు. అయ్యే విషయాలు ఖచ్చితంగా చేసి పెడతారు. మా దృష్టికి కొంతమంది రైతులు మా దృష్టికి సమస్య తీసుకొచ్చారు. గతంలో ధరణి వల్ల ఎన్నో భూములు మిస్సింగ్ అయిపోయినాయి, సాదా బైనలు పరిష్కారం కాలేదు. ఇప్పుడు భూభారత్ చట్టం వచ్చింది. ఈ చట్టం ద్వారా న్యాయం జరుగుతుందా? రైతులు కూడా కొంతమంది కాలేవని అంటున్నారు. మరి దానిపై ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఎమ్మెల్యే గారు ఎట్లాంటి చొరవ చూపుతున్నారు? ఎమ్మెల్యే గారు అయితే ఆ విషయంలో చాలా వరకు చొరవ చూపిస్తున్నాం. దాదాపు అయితే ధరణి కన్నా ఇప్పుడు భూభారత్లో బెటర్ అని అంటున్నారు. దీంట్లో పలు సమస్యలు కూడా పరిష్కారం అయినట్టు ఎంఆర్ఓ కూడా కొన్ని విషయాల్లో చెప్పాడు. ఈ విషయంలో ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఎమ్మడే ఏదైనా పరిష్కరిస్తారు. గత మాజీ ఎమ్మెల్యే ఎలాంటి అభివృద్ధి జరిగిందంటే? మాజీ ఎమ్మెల్యే సునీత గారి వల్ల అనంతార గ్రామంలో ఏది జరగలేదు. సెంట్రల్ ఫండ్ నుంచి వచ్చిన నిధులు తప్ప మా గ్రామంలో అభివృద్ధి అనేది నోచుకోలేదు. ఈసారి కూడా మాకు గవర్నమెంట్ ఉన్నా కానీ జనం ఏందో వాళ్ళకి అర్థం కాక కాంగ్రెస్ సర్పంచ్గా వాళ్ళు ఓటేసి గెలిపారు, ఎక్కువ. అయినా పర్లేదు మా గ్రామం మీద దృష్టి పెట్టి మేము గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం. మా ఎమ్మెల్యే గారి సహకారం తప్పకుండా మనం ఉంటాం. గత పాలనకు ప్రస్తుత పాలనకు తేడా ఏంటి? ఇక మీకు కనబడుతుంది సార్. మీకు గత పాలనకు ఇప్పుడున్న పాలనకు మీకు చాలా వరకు కనబడుతుంది. మీకు సంక్షేమ పథకాల్లో దాదాపు 75% ఆల్రెడీ చేసేసారు గవర్నమెంట్. ఇంకా కూడా 25% కూడా
ఈ 2.5 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తారు. మా గ్రామంలో 25 ఇంటి ఇచ్చారు. మామూలు విషయం కాదు. 25 మంది లబ్ధిదారులు ఉన్నారు. అనేక సంక్షేమ పథకాలు గవర్నమెంట్ చేస్తుంది. అలా ఎలాంటి సంక్షేమం లేదు. ఇంకా కొంతమందికి అర్హులకు రేషన్ కార్డులు అందే విషయంలో కావచ్చు, లేకపోతే ఈ 500 రూపాయల సిలిండర్ పైసలు పడతలేవు అని అంటున్నారు. అది ఎక్కడ లోపం జరుగుతుందంటే అది ఈకేవైసీ అంటారు, బ్యాంకు పాస్బుక్ దాదాపు ఏదో తేడాలు ఉన్నాయి, కానీ దాదాపు అందరికి పడుతున్నాయి. ఏదో కొంతమందికి మాత్రమే అలాంటి ప్రాబ్లాలు ఎదుర్కొంటారు. ఎల్నో ప్రభావం వల్ల వ్యవసాయ రంగం అంటే ఇప్పుడు కుంటుపడే పరిస్థితి, అంటే వర్షాలు లేకపోవడం వల్ల వ్యవసాయం పడకేసే పరిస్థితికి వచ్చింది. బీఆర్ఎస్ పట్ల సమస్యల పట్ల ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నట్టే జనం చెప్పాలి. నేను ఎంత చెప్పుకున్నది నాకు తప్పు కొట్టుకున్నట్టు జనానికి తెలుసు. ఒక వార్డు నెంబర్ కూడా నేను మా సర్పంచ్ గారు తను ఎక్కువ వర్క్ చేసినాను అనంతపురం. అంటే మా సర్పంచ్ ఆయన బిజినెస్ వల్ల జర అందుబాటులో లేకపోవడం వల్ల ఊర్లో ప్రతి సమస్యను నేనే చూసేవాడిని. గ్రామంలో ఏది కావాలనో, ఏది అవసరమో, ఏది ఇవ్వాలనో నాకు అన్నీ క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తిని. మీరు ఒక సీనియర్ నాయకుడు, గ్రామశాఖ అధ్యక్షుడు. పార్టీ బలోపేతానికి మీ యొక్క సేవలు ఏ విధంగా కొనసాగుతున్నాయంటారు? చాలా వరకు సార్ అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ 60% ఉంటుంది. 40% ఉన్న టీఆర్ఎస్ పార్టీ మన గ్రామ పంచాయతీలో గెలవడం జరిగింది. అది విశేషం ఏంటంటే మాకే అర్థం కాలేదు, విచిత్రం అని. కాకపోతే ఏంటంటే ఈసారి ఏది జరిగినా కానీ అనంతపురంలో ఏ పార్టీ వేసినా కానీ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అంటే జెడ్పీటీసీ అయినా కానీ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులే 100% గెలుస్తారు. ప్రజలు మా దృష్టి ఒక అంటే ఒక మాట తీసుకొచ్చారు. ఇప్పుడు విప్పుగా ఉన్న బీలైలే గారికి ఒక బీసీ బిడ్డ, ఒకటి నిత్యం ప్రజల మధ్యలో ఉంటాడు, ఆయనకు మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది, ఆలేరు నియోజకవర్గం ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు పోద్దని కూడా కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ప్రజలు మద్దతు తీసుకొచ్చారు. ఇస్తే మీరు ఏం చెప్తారు? మా ఆకాంక్ష కూడా అదే సార్. ఖచ్చితంగా ఒక బీసీ నాయకుడిగా ఆయన మంత్రి పదవిలో ఉండాలి. ఇంకా మా నియోజకవర్గాన్ని, మా గ్రామాలను డెవలప్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. అందులో కూడా నేను ఒక వ్యక్తి. మీరు ఏం చెప్పదలుచుకోండి? మీరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఉన్నారు. ఈ గ్రామ సమస్యల విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, సంక్షేమ పథకాలు పేదలకు అందే విషయంలో మీరు ప్రజలకు ఏమైనా హామీ ఇస్తున్నారా? తప్పకుండా అంతే సార్. గవర్నమెంట్ ఏవైతే ఇస్తానదో, ఏవైతే ప్రభుత్వం నుంచి వస్తున్నాయో అవి పేదవాళ్ళకు ఖచ్చితంగా చేరాల్సిందే. ఈరోజు కూడా గవర్నమెంట్ సన్నబియ్యం ఇస్తుంది ప్రతి పేదవాళ్ళకి. ఈరోజు లక్షల రేషన్ కార్డులు వచ్చినాయి. 10 సంవత్సరాల్లో మీరు చూసినప్పుడు రేషన్ కార్డు ముచ్చట విన్నారా? పుట్టిన 10 ఏళ్ళ వానికి అని పేరే లేదు రేషన్ కార్డులో. ఈరోజు రేషన్ కార్డు ఈరోజు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే రేపు పొద్దున వానికి రేషన్ కార్డు. రేపు 15 ఆగస్టు తర్వాత స్మార్ట్ కార్డులు ఇస్తుంది గవర్నమెంట్ రేషన్ కార్డులు. లక్షణ పదాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేదవాళ్ళకే చెందుతున్నాయి ఇప్పుడున్న గవర్నమెంట్. ఇక్కడ గ్రామశాఖ అధ్యక్షుడు ఉన్నాడు, సీనియర్ నాయకుడు ఉన్నారు కుమ్మరకొండల స్వామి గారు. గత 10 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరగలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది. పేదలకు, నిరుపేదలకే, అర్హులకే ఈ సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి ఫలాలు వాళ్ళకే అందుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం 6 గ్యారెంటీలు అమలు చేస్తున్న ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ అని కూడా చెప్తున్నారు. మరో అంశంలో మరో వీడియోలో మీ ముందుకు వస్తుంది ప్రజావేదిక నుంచి. థ్యాంక్ యూ సార్. చేసిందని కూడా అంటున్నారు. దాంతోపాటు ఇప్పుడు వర్షాలు పడాలని కూడా వర్ణయాగం సీఎం గారు ఇప్పుడు నాగార్జునసాగర్ నల్గొండ జిల్లాలో చేస్తున్నారు. సో దీనిపై ఒక కాంగ్రెస్ కార్యకర్తగా మీరు ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారు ముందు చూపుగా మీకు వర్షాలు పడే ప్రభావం తక్కువ ఉంది కాబట్టి దానికి సంబంధించిన పంటలు వేసుకోమని రైతులకు పదే ముందే ఒక 3 months బ్యాక్. కానీ రైతులు ఏంటంటే వ్యవసాయానికి మాత్రమే, వరికి మాత్రమే అలవాటు పడ్డారు. రైతులంతా ఒరే పెట్టుకుంటారు. వేరే పంటలు కానీ వివిధ రకాల పంటలు వేసుకోవడానికి రైతులు ఎందుకు ఇంట్రెస్ట్ చూపుతారు? నేనంటే ఏంటంటే మీకు ప్రశ్న విషయం ఏంటంటే ఈ పూజల వల్ల ఫలితాలు ఉంటాయంటారా? పూజల వల్ల ఫలితాలు అనేది నాకు తెలిసి అయితే ఉండవు. పూజల వల్ల ఫలితాలు అనేది ఉండవు. ఒకవేళ ఇప్పుడు ఏంటంటే కొన్ని నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. విశ్వాసం మీద ఆధారపడి ఉంటాం. దేవుని నమ్ముతున్నాం, మనం దేవుని చూస్తలేము. మన మనస్సాక్షిని పెట్టుకొని దేవుని పూజిస్తున్నాం, మనకు జరుగుతుంది అనుకుంటున్నాం. ఇది కూడా అంతే. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది తెలంగాణ? చాలా వరకు ముందుకెళ్ళింది. గత 10 సంవత్సరాల్లో చూసుకుంటే ఇప్పుడు 2.5 సంవత్సరాల్లో చాలా ముందుకెళ్ళింది. ఉద్యోగాల విషయంలో చూసుకోండి, మీరు ఏకకాలంలో రుణమాఫీలు చూసుకోండి,
మహిళలకు ప్రత్యేకమైన బస్సులు కానీ పెట్రోల్ బంకులలో వాళ్ళని అధికారులను చేసుకుంటున్నాయి. చాలా విషయాలు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిలో కాంగ్రెస్ గవర్నమెంట్ నడిపిస్తుంది. మీరు సీనియర్ నాయకుడిగా ఉన్నారు. ఈ గ్రామ స్థాయిలో మీరు అంటే సర్పంచ్గా గెలలేకపోయారు, కారణం ఏమైంది? సర్పంచ్గా గెలవలేకపోనికి పలు కారణాలు ఉన్నాయి. మేమే గెలుస్తున్నామన్న ధీమా, కార్యకర్తలు కూడా ఏంటంటే మా ఎమ్మెల్యే ఉన్నాడు, మా గవర్నమెంట్ ఉంది, మాకే ఓట్లు ఇస్తారు జనం అని మేము అంటున్నాం. కానీ కొంచెం ఎదుటి వ్యక్తి మీద కొంచెం సింపతి కూడా రెండు మూడు సార్లు ఓడిపోవడం వల్ల వానికి కొంచెం సింపతి కూడా వర్కౌట్ అయింది. ఎక్కువ డబ్బులు కూడా బాగా వచ్చినాయి. గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి అంటున్నారు.